కుక్కతోక వంకర అన్న మాట చైనాకు సరిగ్గా సరిపోతుంది. సరిహద్దుల్లో శాంతి మాటలు వల్లిస్తూనే మరో చోట మైండ్ గేమ్ ఆడటం డ్రాగన్ స్టైల్. ఇప్పుడు కూడా బీజింగ్ అదే చేస్తోంది. ఎల్ఏసీలో వివాదాలను పరిష్కరించకుండా కలిసి నడుద్దామంటూ పాజిటివ్ ప్రకటనలు చేస్తూనే భారత భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంలో తన మార్కు కుట్రలు చేస్తోంది. ఇటీవల భూటాన్ భూభాగాల్ని ఆక్రమించుకుంటూ గ్రామాలనే నిర్మించిన డ్రాగన్ ఇప్పుడు మయన్మార్లో బార్డర్లో మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అది కూడా భారత క్షిపణి తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ చర్యకు దిగింది. ఇంతకు భారత రక్షణ రహస్యాలు తెలుసుకునేందుకు చైనా చేస్తున్న కుట్రలేంటి? ఆ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? లెట్స్ వాచ్. ఇండియా డిఫెన్స్ సీక్రెట్స్ పై మరోసారి కన్నేసిన డ్రాగన్. మయన్మార్ బోర్డర్లో పవర్ఫుల్ రాడార్ వ్యవస్థ ఏర్పాటు. బీజింగ్ రాడార్ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? భారత సరిహద్దులో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్స్లో అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్పీఏఆర్ అంటే లార్జ్ ఫేజ్డ్ అరే రాడార్ ఏకంగా 5,000 కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా హిందూ మహాసముద్రంలోని కీలక ప్రాంతాలతో పాటు భారత భూభాగాలను కూడా పర్యవేక్షించవచ్చట. ముందస్తు హెచ్చరికలు నిఘా కోసం రూపొందించిన ఈ రాడార్ వ్యవస్థకు బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను రియల్ టైంలో గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యం కూడా ఉందని చెబుతున్నారు. ఈ రాడార్ పరిధిలోకి భారత్లో క్షిపణి పరీక్షలు నిర్వహించే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటివి వస్తాయి. ఈ ద్వీపం నుంచే చైనా అంతు చూసే అగ్ని క్షిపణులను భారత్ పరీక్షిస్తోంది. దీంతో ఈ క్షిపణికి సంబంధించిన పూర్తి డేటాను చైనా సంగ్రహించే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా భారత క్షిపణులను తిప్పికొట్టే మిస్సైళ్లను అభివృద్ధి చేయడం చైనాకు ఈజీ అవుతుంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలోని కీలక వాణిజ్య మార్గాలపైన భారత నేవీ ఉనికిని కూడా పర్యవేక్షించేందుకు చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక రాడార్ ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఇప్పటికే బీజింగ్, కోర్లా, జింజియాంగ్లో ఎల్పీఏఆర్ రాడార్లు ఉన్నాయి. ఇవి మన దేశంపై నిత్యం నిఘా పెడుతున్నాయి. యువాన్ ప్రావిన్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థ భారత దక్షిణ, తూర్పు ప్రాంతాలపై నిఘాను విస్తరిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా యువాన్ ప్రావిన్స్లో రాడార్ వ్యవస్థ ఏర్పాటు భారత భద్రతకు సవాలు వంటిదే. అయితే మయన్మార్ పరిసరాల్లో భారత లక్ష్యంగా కుట్రలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2023 మార్చిలో మయన్మార్కు చెందిన కోకో ద్వీపంలో చైనా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత కీలక క్షిపణి ప్రయోగ కేంద్రమైన బాలేశ్వర్ వ్యూహాత్మక సబ్మెరైన్లకు కేరఫర్డస్ విశాఖపట్నంపై నిఘా పెట్టేందుకే అక్కడ చైనా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని భారత్ మయన్మార్ పాలకుల దృష్టికి తీసుకువెళ్లింది. కానీ దీనిపై వారు సరైన వివరణ ఇవ్వలేదు. భారత్తో సరిహద్దు పంచుకుంటున్న మయన్మార్లో డ్రాగన్ పాగా వేయడం ఇండియాకు సంకటంగా మారుతోంది. ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవులకు 50 కిలోమీటర్ల దూరంలోని గ్రేట్ కోకో ద్వీపాన్ని చైనాకు ధారదత్తం చేసింది. ఈ ద్వీపాన్ని భారత్పై నిఘాకు బీజింగ్ వాడుకుంటోంది. బంగాళాఖాతంలో మారుమూలలో ఉన్న ఈ కోకో ద్వీపం 1990ల నుంచి ఎన్నో కుట్రలకు వేదికగా మారింది. ఇప్పుడది చైనీస్ నిఘా కార్యకలాపాలకు నిలయంగా మారింది. కోకో ద్వీపంలో డ్రాగన్ కంట్రీ భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు చేపట్టినట్టు 2023లో ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ద్వీపంలో కొత్తగా నిర్మించిన 2 హ్యాంగర్లు, కాజ్వే, వసతి బ్లాక్ శాటిలైట్ ఫోటోలు కనిపిస్తున్నాయి. వాటికి సమీపంలోనే 2300 మీటర్ల పొడవున్న రన్వే, రాడార్ స్టేషన్ ఉన్నాయి. ఇవి గ్రేట్ కోకోలోని దక్షిణ కొనలో 2023 మార్చి నాటికే నిర్మించారు. ఇప్పుడు మయన్మార్ సరిహద్దులో కీలక భూభాగంలో అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరోసారి భారత్ను సవాల్ చేస్తోంది. మరి చైనా దూకుడును అడ్డుకోవాలంటే ఏం చేయాలి? డ్రాగన్ కుతంత్రాలను భారత్ ఎప్పుడూ పసిగట్టింది. చైనా కదలికలను ఇంచ్ టు ఇంచ్ ట్రాక్ చేసేందుకు ఇప్పటికే ప్రాజెక్టు కుస్సే పేరుతో స్వదేశీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను శరవేగంగా సిద్ధం చేస్తోంది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహాలోనే శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, నిఘా విమానాలను 100 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి గాల్లోనే తుత్తునియలు చేసే సామర్థ్యం దీని సొంతం. చైనా కొత్త రాడార్ మన మిస్సైళ్లు ట్రాక్ చేయాలని చూస్తే ఆ రాడార్లనే గురిపెట్టి ధ్వంసం చేయగల యాంటీ రేడియేషన్ క్షిపణులను కూడా భారత్ సుఖ
Su-40 జెట్లలో మోహరించింది. మరోవైపు బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో చైనాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసేందుకు అండమాన్ నికోబార్ కమాండ్ను భారత్ వ్యూహాత్మకంగా బలోపేతం చేసింది. కోకో దీవుల్లో చైనా కదలికలకు చెక్ పెడుతూ అండమాన్లోని ఐఎన్ఎస్ కొహస్సా, ఐఎన్ఎస్ బాజ్ నౌకాదళ ఎయిర్ స్టేషన్ల రన్వేలను భారత్ భారీగా విస్తరించింది. ఇక్కడి నుంచి భారత P-8I పోసిడాన్ సబ్మెరైన్ హంటర్ విమానాలు, అత్యాధునిక డ్రోన్లు నిరంతరం నిఘా పెడుతూ మయన్మార్ సరిహద్దులోని చైనా రాడార్ల ఫ్రీక్వెన్సీలను, సిగ్నల్స్ ని రివర్స్ ట్రాక్ చేస్తున్నాయి. కేవలం రక్షణ వ్యూహాలే కాదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ భారత్ సత్తా చాటుతోంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి క్షిపణి పరీక్షలు జరిపే సమయంలో చైనా గూఢచర్య నౌకలు, అధునాతన రాడార్లు యాక్టివ్గా ఉంటే వాటికి మన మిస్సైల్ అస్సలు డేటా దక్కకుండా భారత్ సరికొత్త ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ టెక్నాలజీని వాడుతోంది. క్షిపణి ప్రయోగం జరిగే సమయంలో శత్రు రాడార్ల కళ్లుగప్పేలా సిగ్నల్ జామింగ్, డెకాయి వ్యూహాలను భారత్ అమలు చేస్తోంది. దీనివల్ల చైనా రాడార్లకు కేవలం తప్పుడు సంకేతాలు మాత్రమే అందుతాయి. మయన్మార్ను అడ్డుపెట్టుకుని చైనా ఆడుతున్న ఈ మైండ్ గేమ్ కు భారత్ అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా దౌత్యపరంగానూ గట్టి సమాధానం ఇస్తోంది. మిలిటరీ జుంటా అధీనంలో ఉన్న మయన్మార్ పై చైనా పెత్తనాన్ని తగ్గించేందుకు భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తోంది. మయన్మార్లోని సాల్వేన్ నది ఖలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్, సిట్వే పోర్ట్ డెవలప్మెంట్ ద్వారా మయన్మార్పై చైనా ఆర్థిక గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసేందుకు భారత్ గట్టి వ్యూహాలు అమలు చేసింది. అలాగే హిందూ మహాసముద్ర పరిధిలో డ్రాగన్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహానికి కౌంటర్ గా భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. చైనా రాడార్ల పరిధికి అందకుండా ఒమన్, మారిషస్, మడగాస్కర్, ఇండోనేషియాలోని కీలక నౌకాశ్రేణులతో భారత్ ఒప్పందాలు చేసుకుంది. చైనా మన తూర్పు తీరంపై నిఘా పెడితే భారత్ ఏకంగా కీలక మలక్కా జలసంధి దగ్గరే చైనా వాణిజ్య నౌకల పీక నొక్కేలా తన నావికాదళాన్ని మోహరించింది. మొత్తానికి సరిహద్దులో శాంతి మంత్రం జపిస్తూనే తెర వెనుక కుట్రలు చేయడం చైనాకు అలవాటే అయినా భారత కుట్రల్ని చూస్తూ ఊరుకునే స్థితిలో లేదు. శత్రువు వ్యూహాన్ని ముందే ఊహించి అంతకంటే రెట్టింపు వేగంతో కౌంటర్ ప్లాన్స్ అమలు చేస్తోంది. మయన్మార్ బోర్డర్లో చైనా ఏర్పాటు చేసిన సూపర్ రాడార్ కు భారత రక్షణ బలగాలు అంతకంటే పవర్ఫుల్ టెక్నాలజికల్ షీల్డ్ తో సమాధానం ఇస్తున్నాయి. కాబట్టి భారత్ ముందు డ్రాగన్ కుప్పిగంతులు ఎప్పటికీ వర్కౌట్ కావు.